కొంతమందికి కొన్ని వస్తువులు కలిసి వస్తాయి. ఒక్కొక్కరికి వారి ఉండే ఇల్లు కలిసి వస్తుంది. మరి కొంతమందికి పిల్లలు పుట్టిన తరువాత నుండి బాగా లాభం వస్తుంది. అలాగే మరికొంతమందికి కొన్ని వస్తువులు అచ్చుబాటు వస్తాయి, అంటే ధనాన్ని తెచ్చిపెడతాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. నిజానికి అది వారు ఆ వస్తువుని ఎంత నమ్మితే అంత బాగా కలిసి వస్తుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు ఉంటుంది. కానీ ఎవరికైనా సరే, ఎటువంటి వారికైనా ఎటువంటి స్థితిలో ఉన్న అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఒక వస్తువు గురించి తంత్రశాస్త్రం వివరిస్తుంది. ఆ వస్తువు గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఆ వస్తువును చూస్తే ఇదేనా అనుకుంటారు, కానీ మీకు ఆ వస్తువు గురించి పూర్తిగా తెలియదు. ఇది ఎంతో శక్తివంతమైనది మరియు ధనాన్ని మీ ఇంటి వైపు ఆకర్షిస్తుంది. ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది. ధనం విషయంలో మనకు ఉన్న కోరికలన్నిటినీ తీరుస్తుంది. అదే అష్టధాతువులతో తయారు చేసిన పాత్ర. ఏదైనా శుక్రవారం నాడు అష్టధాతువులతో ఒక పాత్రను తయారు చేయించుకోండి. ఆ పాత్రను ఆ రోజే ఇంటికి తీసుకువచ్చి శివపార్వతుల దగ్గర పెట్టండి. ముందుగా గణపతిని పూజించుకుని ఆ తరువాత ఆ శివపార్వతులను పుష్పాలతో పూజించండి. పూజ పూర్తయిన తరువాత ధూపం వేసి ఆ ధూపాన్ని అక్షయ పాత్రకు చూపించండి. ఆ తరువాత ఆ పాత్రను మీ ఇంట్లోని హాలులో పెట్టి నిండుగా నీళ్లు పోసి 2 పుష్పాలు, 1 వెండి నాణెం, రాగి నాణెం మరియు రూపాయి నాణెం వేసి అలా వదిలేయండి. అయితే ఇక మీకు ఐశ్వర్యమే ఐశ్వర్యం. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. విద్య, వ్యాపారం, కుటుంబం అన్ని విషయాలలో మంచి ఫలితాలు వస్తాయి. రాజకీయాలు చేసేవారు కూడా ఈ పరిష్కారాన్ని తమకు తాముగా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అష్టైశ్వర్యాలు, అష్టలక్ష్ములు, అష్టధాతువు వలన మీ ఇంట్లోకి వచ్చి పడతాయి. ఈ అక్షయ పాత్ర చాలా అదృష్టమైనది. ఈ పాత్రలోని నీటిని 2 రోజులకు ఒక్కసారి మారుస్తూ ఉంటే సరిపోతుంది. మీ ఇంటి నిండా డబ్బే డబ్బు. మరి మీరు కూడా శుక్రవారం నాడు ఈ విధంగా అక్షయ పాత్రను తెచ్చి ఇంట్లో పెట్టుకుని అష్టైశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.